Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. October 7, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 7, 2021 కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్. సో మనకి నోబెల్ అవార్డ్స్ 2021 సంవత్సరానికి స్వీడన్ కేంద్రంగా ఇచ్చే ఈ నోబెల్ అవార్డుల ప్రకటన అనేది ప్రారంభించబడింది. సో నోబెల్ అవార్డుల ప్రకటన 2021 సంబంధించిన వాటిల్లో వైద్యశాస్త్రం అంటే మెడిసిన్ అండ్ భౌతిక శాస్త్రం ఫిజిక్స్. సో దాని తర్వాత ప్రకటన ఒక గ్రహీతల్ని ప్రకటించడం జరిగింది. సో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని ప్రకటించడం జరిగింది 2021 సంవత్సరానికి. సో ఇక్కడ రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా ఒక మార్చే విధానమైనటువంటి అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అనే ఒక పరిశోధన చేయడానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అభివృద్ధి చేసినందుకు గాను ఇద్దరు శాస్త్రవేత్తలకి 2021 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. సో వారు ఎవరంటే డేవిడ్ మెక్మిల్లన్. ఎవరండి? డేవిడ్ మెక్మిల్లన్ స్కాట్లాండ్ దేశానికి చెందినవారు. సో మరొకరు ఎవరంటే బెంజమిన్ లిస్ట్, సో జర్మనీ దేశానికి చెందినవారు. సో వీరిద్దరికి కూడా సంయుక్తంగా రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డ్, కెమిస్ట్రీ అనమాట నోబెల్ అవార్డ్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీకి వారు ఎంపిక కావడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ అండి. సో మరి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ మరి ప్రకటన తర్వాత వీరికి వచ్చే సంబంధించిన ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే 11 లక్షల అమెరికా డాలర్లు ఉంటుంది. మరి 11 lakhs అమెరికన్ డాలర్స్ మనకి ఇక్కడ డిసెంబర్ 10, 2021 నోబెల్ అవార్డుల కార్యక్రమం సంబంధించిన దాంట్లో దీన్ని వాళ్ళకి ప్రదానం చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే నోబెల్ అవార్డుల ప్రకటన అక్టోబర్లో ప్రారంభమవుతుంది, అక్టోబర్లో జరుగుతుంది. 6 కేటగిరీలలో నోబెల్ అవార్డులు ప్రకటిస్తారు అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా. ఈ అవార్డుని డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. సో ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క వర్ధంతి అయిన డిసెంబర్ 10న ఈ నోబెల్ ప్రదానం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ నేపథ్యాన్ని ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2021 సంబంధించినటువంటి సమాచారం. గ్రహీతలు ఎవరు, ఏ విధానం పైన అధ్యయనం చేయడం జరిగింది, ఇలాంటి అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక వర్డ్ని సంబంధించినటువంటి కెమికల్ టర్మినాలజీ ఇవ్వడం జరిగింది, కెమిస్ట్రీ టర్మినాలజీ అసిమెట్రిక్ ఆర్గానో కెటలిస్. అంటే ఇక్కడ ఏంటంటే పరమాణువుల యొక్క అమరిక చేయడం, పరమాణుల అమరికను ఆ విధంగా చేసి అణువులు తయారు అవుతాయి కాబట్టి అలాంటి విషయాలలో ఒక్కొక్కసారి ఆ కూర్పు వల్ల అంటే ఆ సంబంధించినటువంటి రసాయన చర్యల్లో సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ రసాయన చర్య ద్వారా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ కర్బన ఉద్గారాల స్థాయి పెరుగుతుంది. అలా కాకుండా కొన్ని పరమాణుల అమరికను ఆ విధంగా మార్చినట్లయితే సో అలాంటి కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయి. అలా కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదల కావడాన్నే మనకి ఈరోజు పర్యావరణ హితంగా అంటాం కాబట్టి అందుకోసమే రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చే విధానాన్ని కనిపెట్టడమే ఈ పద్ధతే అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అండి. ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎలా అడగడానికి ఉంటుందంటే 2021 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందినటువంటి జర్మనీ దేశస్థుడైనటువంటి బెంజమిన్ లిస్ట్ అండ్ స్కాట్లాండ్ దేశస్థుడైనటువంటి డేవిడ్ మెక్మిల్లన్ ఇద్దరు శాస్త్రవేత్తలకి రసాయన శాస్త్రంలో ఏ విషయం పైన అధ్యయనం చేసినందుకు గాను, ఏ విషయం పైన అభివృద్ధి చేసినందుకు గాను పరిశోధన ద్వారా వారికి ఇవ్వడం జరిగిందంటే అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అనే విధానం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అంటే మనకి ఈ ఓటుకి తొలి వేదిక ఖమ్మం అని చెప్పేసి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లు అన్నింటిలో రావడం జరిగింది. ఏంటి ఈ ఓటు అంటే ఇక్కడ పెరుగుతున్నటువంటి సాంకేతికత, ఏదైతే మనం సమాచార సాంకేతిక విప్లవం అని చెప్పేసి అంటున్నామో, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ అంటున్నాము, ఈ సమాచార సాంకేతిక విప్లవాన్ని సో మన సంబంధించినటువంటి మన జీవన విధానానికి కూడా అలవాటు పరుచుకుంటున్నాం. అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు మనకి ఈ ఓట్ అనే ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. ఆర్ ఈ ఓటింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎన్నికల వ్యవస్థలో మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ అనేది ఒక ప్రధానమైంది. ఈ ఎన్నికల వ్యవస్థలో మరి పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ ఓటు వేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది ప్రత్యక్షంగా. అలా కాకుండా ఇంటి నుండే మన స్మార్ట్ ఫోన్ నుండే మన వద్ద ఉన్నటువంటి ఫోన్ నుండే సో ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒక ఎలక్ట్రానిక్ ఈ ఓట్ని నమోదు చేసే ఒక ప్రక్రియకి ఆ విధంగా శ్రీకారం చుడుతున్నారు. సో అదొక ప్రయోగ వేదిక అవుతుంది. అది ఎక్కడంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుండి దానికి ఒక ప్రయోగాత్మకంగా పరిశీలించబోతున్నారు. అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 18, 2021 వరకు ఈ పరిశోధన ఈ యొక్క ప్రయోగం అనేది జరగబోతుంది. ఇది ఖమ్మం వేదికగా జరగబోతుంది.
దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు, ఇలాంటి ఒక యాప్ని ఎవరు అభివృద్ధి చేశారు? మన స్మార్ట్ ఫోన్ ద్వారా, అంటే స్మార్ట్ ఫోన్ ద్వారానే ఆ విధంగా ఓటును ఆ విధంగా మన ఇంటి నుండి మన వద్ద నుండి ఆ విధంగా చేయడం అనమాట. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనమాట, ఒక ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి ఆ విధానం అంటే, ఇక్కడ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి ఇంటి నుంచే ఓటు వేసే విధానమే ఈ ఓటు అని చెప్పేసి అంటాం. సో మరి ఇది ఓకేనా, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఐటీ శాఖతో పాటుగా ఒక ఇందులో భాగస్వామి అయినటువంటి మరికొన్ని సంస్థలు మనం చూసినట్లయితే, సో సీడాక్ సంస్థ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్ అండ్ బిలాయ్, ముంబై, ఢిల్లీ, సో ఈ సంబంధించినటువంటి నగరాల్లో ఉన్నటువంటి ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీస్, ఈ సంస్థల సహాయంతోనే సో మరి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, సో ఈ యొక్క సంబంధించినటువంటి TSEC ఈ ఓట్ అనే యాప్ను తయారు చేయడం జరిగింది. సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్, బిలాయ్, ముంబై, ఢిల్లీకి చెందినటువంటి ఐఐటి సంస్థలు, ఆ నగరాల్లో ఉన్నటువంటి ఐఐటి సంస్థలు ఈ ఓటు అనే వేసే విధానమైనటువంటి ఒక ప్రాసెస్ని ఒక యాప్ ద్వారా మనకు అందిస్తున్నారు అన్నమాట. సో ఆ యాప్ పేరు ఏంటంటే TSEC ఈ ఓట్ అనే యాప్. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రయోగాత్మకంగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అక్టోబర్ 8 నుండి 18, 2021లో మధ్యకాలంలో ఖమ్మంలో, తెలంగాణలోని ఖమ్మంలో ఇది ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అక్టోబర్ 8 నుండి 18 మధ్య జరిగినటువంటి ఈ ఓటింగ్ ప్రాసెస్ని అధ్యయనం చేసి అక్టోబర్ 20న ఎన్ని ఓట్లు వేశారు, ఓటింగ్లో ఎలా ఉంది, ఆ సంబంధించిన సరళిని అధ్యయనం చేయబోతున్నారు అక్టోబర్ 20, 2021. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటండి. ఎందుకోసం అంటే తొలిసారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా, ఒక ప్రయోగాత్మకంగా, ఒక ఎక్స్పెరిమెంటల్ వేలో దీన్ని తయారు చేసినారు కాబట్టి, అంటే రానున్న రోజుల్లో మరి సమాచార సాంకేతిక విధానం ద్వారా సో పోలింగ్ స్టేషన్లకు రాకుండానే ఈ ఓటింగ్ వేసే విధానం, తద్వారా మనకి అనేది ఏంటంటే సో ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి సో మనకి ఇక్కడ ఈ యొక్క మెకనైజేషన్లో, ఈ యాంత్రీకరణ జీవనంలో సో మన ఈ మెకానికల్ లైఫ్లో ఇది కొంచెం వెసులుబాటు అవుతుందని చెప్పేసి అనే ధోరణితోనే ఇది తయారు చేసినట్టు మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైన అంటే ఇక్కడ ఆ యాప్ పేరేంటి, ఎక్కడ ప్రయోగాత్మకంగా దీన్ని చేస్తున్నారు, ఖమ్మంలో చేస్తున్నారు. ఆ యాప్ పేరు ఏంటంటే TSEC ఓటీ యాప్. దీనికి ఎవరు తోడ్పాటు అందించారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం, అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖలో ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాళ్ళు, అండ్ పూణే కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సీడాక్ వాళ్ళు. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు ఒక ఈ 3 ఐఐటీలు ఒక ఇందులో భాగస్వామ్యం కావడం అనేది జరిగిందండి. సో ఇది మరి ఎందుకోసం అంటే ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం కూడా ఇలాంటి విషయాలపైన సో ఎందుకోసం అంటే సమాచార సాంకేతిక ద్వారా ఇంకా మరిన్ని సేవలు అందించాలని కూడా ఉంది కాబట్టి సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎన్నికల గురించి, ఎన్నికల సంఘం గురించి వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసుకునే అంశాలు ఇక్కడ భారత ఎన్నికల సంఘం. సో మరి మనకు ప్రజెంట్ అయితే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న వారు సుశీల్ చంద్ర అండి. సుశీల్ చంద్ర అనేవారు సో భారత ఒక ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు మరో 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వారు వచ్చేసి ఒకరు రాజీవ్ కుమార్ అండి, ఒకరు రాజీవ్ కుమార్, మరొకరు ఎవరంటే అనూప్ చంద్ర పాండేనండి. అనూప్ చంద్ర పాండే అనే వారు సో మరొకరు పనిచేస్తున్నారు అన్నమాట ఎన్నికల కమిషనర్గా. సో దీంతో పాటుగా సో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా ఒక ఉమేష్ సిన్హా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అలాంటి నేపథ్యం ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో అపాయింట్మెంట్స్గా ఉంటే, మరో అంశం ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరు, లేదా భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి సుకుమార్ సేన్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఎందుకోసం అంటే ఎన్నికల విషయం పైన మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అనేది వస్తున్నాయి. సో లాస్ట్ టైం కూడా మనకి ఒక ఎన్నికల వ్యవస్థలో యూజ్ చేసే ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అని చెప్పేసి అంటే ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన భారతదేశం తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు, ఇవి గతంలో వచ్చాయి. ఇక లాస్ట్ ప్రీవియస్ అయితే ఒక నోటాని యూజ్ చేస్తున్నారు, నోటా అనే బటన్ యూజ్ చేస్తున్నారు ఈవీఎంల పైన. దాని నోటా యొక్క అబ్రివేషన్ అంటున్నాడు, అంటే ఏంటి, నన్ ఆఫ్ ద ఎబోవ్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ టైం మనకి ఎన్నికల్లో అయితే
మన 17వ లోకసభ ఎన్నికల సమయంలో అయితే మనం ఓటు వేస్తున్నప్పుడు గమనించాం ఏంటంటే వివిపిఏటి ఆర్ వివిప్యాట్ మిషన్లు గమనించాం. వివిప్యాట్ అని చెప్పేసి అంటే ఒక మిషన్లు మనం అంటే ఓటు వేసినప్పుడు అది మనం వేసినటువంటి అభ్యర్థికి వెళ్ళిందా, ఆ సంబంధించిన గుర్తుకు వెళ్ళిందా అని చెప్పి చూసుకోవడానికి ఒక సంబంధించినటువంటి ఒక ఈక్విప్మెంట్ ఒక పరికరాన్ని అమర్చడం జరిగింది. అది వివిపిఏటి, దాని యొక్క అబ్రివేషన్ అన్నాడు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది దాని యొక్క అబ్రివేషన్. అంతేకాకుండా ఈ ఒక ఎన్నికల వ్యవస్థలో ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో మరి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల యొక్క విషయాలు కానివ్వండి, లేదా ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం కానివ్వండి, ఇలాంటి అంశాలపైన ఫిర్యాదు చేసే విషయంన మరి భారత ఎన్నికల సంఘం కూడా ఒక యాప్ను ప్రారంభించింది. ఆ యాప్ పేరేం పేరని చెప్పేసి లాస్ట్ టైం మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అదేంటంటే సి విజిల్ యాప్. సి విజిల్ అంటే అనగా ఇక్కడ సి విజిల్లో సి అంటే ఏందన్నాడు, ఏంది సిటిజన్ విజిల్ అని చెప్పేసి ఇలాంటి నేపథ్యం. దీంతో పాటుగా మనకి జనవరి 25 మనకి 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడింది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అందుకోసమే జనవరి 25న మనం ఎలా జరుపుకుంటున్నామంటే జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా చేయబడిన సంవత్సరం ఆధారంగా 1950లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అనేది 1950గా భారత ఎన్నికల సంఘం అనేది ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో సోషల్ మీడియా పాత్ర అనే అంశం పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ ఏంటంటే ఉమేష్ సిన్హా కమిటీ. సో ఇలాంటి ఒక ఎన్నికల విషయం పైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. సో ఇది అంతేకాకుండా ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే బద్వేల్ అనే ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అండ్ తెలంగాణలో చూసినట్లయితే హుజురాబాద్, సో దానికి కూడా ఉప ఎన్నిక జరుగుతున్న విషయాన్ని మనకి ఇక్కడ ఎన్నికల సంఘం కూడా అది షెడ్యూల్ ప్రకటించడం జరిగింది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ నెక్స్ట్ పాయింట్ అంటే మనకి ఇక్కడ యూనికార్న్ కంపెనీలు అనేది ఇక్కడ ఈ మధ్యకాలంలో మనకు బాగా వార్తల్లో ఉంటున్నాయి. ఏంటి యూనికార్న్ కంపెనీలు అంటే ఏదైతే అంకుర పరిశ్రమ ప్రారంభించబడి దాని యొక్క మార్కెట్ విలువ, దానిలో ఉన్నటువంటి మొత్తం డబ్బుల విలువ, దానిలో ఉన్నటువంటి ఒక దానికి సంబంధించినటువంటి అసెట్స్ అన్ని కలిసి కూడా ఒక $100 కోట్ల చేరడం లేదా $1 బిలియన్ ఏదైతే చేరుతున్నాయో ఆ కంపెనీ మనం యూనికార్న్ కంపెనీ జాబితాలోకి లేదా యూనికార్న్ కంపెనీ హోదా పొందిందని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారిగా 2011 సంవత్సరంలో ఇలా యూనికార్న్ కంపెనీగా హోదా పొందింది ఉన్నటువంటి స్టార్టప్ పేరు ఏంటంటే ఇన్మోబి అనే సంస్థ తొలిసారిగా ఇలా పొందడం జరిగింది. రీసెంట్గా చూసినట్లయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ప్లాట్ఫామ్ అయినటువంటి వేదాంతు పొందడం జరిగింది. దాంతోపాటుగా మరి వెరీ రీసెంట్గా మనం గమనించినట్లయితే ఒక లీసియస్ అంటే ఇక్కడ తాజా మాంసాన్ని తాజా సంబంధించినటువంటి రొయ్యల్ని చేపల్ని ఇంటి వద్దకే చేర్చే ఒక స్టార్టప్ సంస్థ ఉంది, అది లీసియస్. ఈ లీసియస్ సంస్థ కూడా ఇటీవల కాలంలో యూనికార్న్ కంపెనీ హోదాగా పొందడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల మరొక కంపెనీ ఏంటంటే అది భారతదేశంలోని మరి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అంకురంగా గుర్తించబడ్డ కాయిన్ స్విచ్ కుబేర్ అనేది ఈ స్టార్టప్ ఈ అంకుర సంస్థ యూనికార్న్ కంపెనీగా హోదా అనేది పొందడం జరిగింది. అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి అంటాం. ఇంకా ఎందుకోసం చాలా దేశాల్లో కూడా క్రిప్టో కరెన్సీని నిషేధించాలని, క్రిప్టో కరెన్సీ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యం మనకు ఉంది. ఎందుకోసం అంటే క్రిప్టో కరెన్సీ అనేది మనము వి కాంట్ టచ్ ఇట్, మనం టచ్ చేయలేము. కానీ దాని యొక్క సంబంధించిన వాల్యూ అనేది సంబంధించినటువంటి ఒక క్రిప్టో కరెన్సీ ఒక కాయిన్ కొనుక్కోవడం, దాని ద్వారా అవి పెట్టుబడి పెట్టడం అలా మనకు పెరుగుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ విషయంలో మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ వచ్చినప్పుడు, దానికి సంబంధించిన పెరుగుదల జరిగినప్పుడు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటేనే దాని వాల్యూ మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది అనమాట. సో మరి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అంకురాలలో చాలా ఫేమస్ అయినవి ఉన్నాయి. అందులో కాయిన్ స్విచ్ కుబేర్ కూడా సో ఆ స్థాయికి చేరడం జరిగింది. దాని యొక్క మొత్తం కూడా విలువ ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా కలిసి ఏమైందంటే సో $1 బిలియన్ పెరిగింది అండ్ $100 కోట్ల చేరింది. కాబట్టి అది ఒక యూనికార్న్ కంపెనీ జాబితాలోకి చేర్చడం జరిగింది. ఇలా ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఒక అంకురం అనేది యూనికార్న్ హోదా పొందడం మన దేశంలో ఇది ఎన్నో కంపెనీ. కాయిన్ స్విచ్ కుబేర్ అనేది రెండో కంపెనీ. అలా హోదా పొందినటువంటి తొలి అంకురం ఏదంటే కాయిన్ DCX అండి. కాయిన్ DCX కూడా ఏంటంటే ఇది ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లైక్ కాయిన్ స్విచ్ కుబేర్. కానీ ఈ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అంకురాలలో తొలిసారిగా
$100 కోట్ల లేదా $1 బిలియన్ చేరినటువంటి తొలి అంకురం ఏదైతే కాయిన్ DCX, దాని తర్వాత పొందింది కాయిన్ స్విచ్ కుబేర్ అండి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేస్తున్నాం ఏంటంటే కాయిన్ DCX అనే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ని ఒక అవగాహన కల్పించడం, దాని సంబంధించిన కార్యకలాపాల గురించి చెప్పడానికి ఇటీవల కాలంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అయినటువంటి అమితాబ్ బచ్చన్ ని ప్రచారకర్తగా నియమించుకోవడం జరిగిందండి. సో ఆ పాయింట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అమితాబ్ బచ్చన్ కాయిన్ DCX ప్రచారకర్త ఎవరండి? అమితాబ్ బచ్చన్ ని నియమించుకోవడం అనేది జరిగింది. సో ఆ విషయం మనకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ యూనికాన్ అంటే ఏంటి, యూనికాన్ జాబితాలకు చేరుతున్నటువంటి సంస్థలు ఏంటి, సో యూనికాన్ జాబితాలకు చేరాలంటే ఎలాంటి సంబంధించినటువంటి ఒక సంబంధించిన విశాల అంశాలు అవసరం. సో అంతేకాకుండా కాయిన్ DCX అనేది ఏంటంటే ఇది ఒక అంకురమే, ఇది ఒక స్టార్టప్, ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టే. కానీ ఈ కాయిన్ DCX అనేది మరి దేశంలోనే తొలిసారిగా ఒక యూనికాన్ కంపెనీగా యూనికాన్ హోదాగా పొందినటువంటి ఒక సంస్థగా, ఒక అంకురంగా గుర్తించబడింది. దాని కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించడానికి, దాని కార్యకలాపాలను మరింతగా ప్రమోట్ చేసుకోవడానికి ఆ సంస్థ ఇటీవల కాలంలో ఎవరిని ప్రచారకర్తగా నియమించుకుంది అంటే అమితాబ్ బచ్చన్ ని ప్రచారకర్తగా నియమించుకుంది అనమాట. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఒక్కోసారి ఇలా కూడా అడగవచ్చు ఏంటంటే ఈ క్రింది వారంలో ఒక యూనికాన్ కంపెనీ హోదా పొందినటువంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అంకురాలు ఏవి అన్నప్పుడు ఈ రెండు వస్తాయి. ఏవొస్తాయి? కాయిన్ DCX వస్తుంది, కాయిన్ స్విచ్ కుబేర్ అని కూడా వస్తుంది. కాయిన్ స్విచ్ కుబేర్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఇది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అంకురాల గురించి ఉన్నటువంటి సమాచారం. మరి క్రిప్టో కరెన్సీ విషయంలో కొన్ని అంశాలు మనం చూస్తున్నాం రెగ్యులర్గా అప్డేట్స్ లో. మనం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారిగా ఒక దేశం సో క్రిప్టో కరెన్సీ అయినటువంటి బిట్ కాయిన్ ని ఎలా చేయడం జరిగిందంటే తమ దేశ ఒక అధికార కరెన్సీగా సో ప్రకటించడం జరిగింది. అంటే లీగల్ టెండర్, ఒక చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీని లీగల్ టెండర్ గా లేదా చట్టబద్ధత కల్పించినటువంటి తొలి దేశం ఏదంటే దట్ ఈస్ ద ఎల్ సాల్వడార్ అని. అలా కాకుండా క్రిప్టో కరెన్సీని మేము త్వరలో చట్టబద్ధత కల్పిస్తాము అని ప్రకటన జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ తీర్మానం కూడా జరిగింది ఆ దేశంలోనే. రెండవ దేశం ఏంటంటే క్యూబా దేశం అండి. ఒక క్రిప్టో కరెన్సీని అంటే ఒక క్రిప్టో కరెన్సీ అంటే చూడండి, క్రిప్టో కరెన్సీలో చాలా రకాలుగా మనకు ఉంటాయి. డోజీ కాయిన్ అని చెప్పేసి, లేకపోతే బిట్ కాయిన్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి, ఆస్తర్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మనం గమనించినట్లయితే బిట్ కాయిన్ మాత్రమే వాళ్ళు చట్టబద్ధత కల్పించారు ఎల్ సాల్వడార్. అలా రికార్డు క్రిప్టో కరెన్సీ మొత్తంలో దాన్ని మేము చేస్తున్నాం చట్టబద్ధత కల్పించే తీర్మానం ఆమోదించినట్టు ప్రకటించినటువంటి దేశం అయితే క్యూబా. సో అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తొలిసారిగా వచ్చిన క్రిప్టో కరెన్సీ కూడా ప్రపంచంలో ప్రారంభించబడ్డటువంటి ఒక క్రిప్టో కరెన్సీ కూడా ఏంటంటే సో అది బిట్ కాయిన్ అండి. నకమటో సతోషి అని చెప్పేసి వాళ్ళు దాన్ని తయారు చేయడం జరిగింది, బిట్ కాయిన్ అనే ఒక కాన్సెప్ట్ ని. సో వారి యొక్క విగ్రహాన్ని కూడా ఇటీవల కాలంలో సో హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో ఆవిష్కరించడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ఇటీవల కాలంలో దాన్ని వివిధ సంబంధించిన స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదై లావాదేవీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఎస్టర్డే నాటికి అంటే నిన్నటి నాటికి అక్టోబర్ 6 2021 నాటికి ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లలో ఆయా కంపెనీలు చేస్తున్నట్టు లావాదేవీలు, ఆయా కంపెనీలని ఆ విధంగా షేర్ మార్కెట్ ద్వారా జరుగుతున్న లావాదేవీల ఆధారంగా అత్యంత విలువైనటువంటి అంటే అత్యంత విలువ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఉన్నటువంటి ఒక కంపెనీగా సో ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీగా మారింది. అత్యంత విలువైన కంపెనీలుగా 3 ప్రకటించడం జరిగింది ఈరోజు మనకి బిజినెస్ లో. ఏంటంటే అది ఒక మైక్రోసాఫ్ట్, యాపిల్ అండ్ సౌదీ అరామ్కో అండి. సో ఈ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో జరుగుతున్నటువంటి లావాదేవీల ఆధారంగా అక్టోబర్ 6, 2021 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి 3 కంపెనీలు ఏమన్నప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ, యాపిల్ కంపెనీ అండ్ సౌదీ అరామ్కో కంపెనీ. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాం సౌదీ అరామ్కో కంపెనీ. సో మరి సౌదీ అరేబియాకి చెందినటువంటి సౌదీ అరామ్కో కంపెనీ తన సంబంధించిన పెట్రో ఉత్పత్తుల యొక్క విషయాన్ని ద్వారా ఆ విధంగా పెట్రో ఉత్పత్తుల గిరాకీ ద్వారా ఆ స్థాయికి అనేది చేరడం జరిగింది. అంతేకాకుండా ఈ సౌదీ అరామ్కో కంపెనీ భారత్కి చెందినటువంటి ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో కూడా సో కొంత షేర్ తీసుకోవడం జరిగింది అనమాట షేర్ మార్కెట్. అందుకోసమే ఈ సౌదీ అరామ్కో చైర్మన్ అయినటువంటి వారు
సో స్వతంత్ర డైరెక్టర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో కూడా జాయిన్ కావడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ చట్టం సెబీ నియంత్రణ లోబడి 2013 చట్టం లోబడి జరిగిన విషయం కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక ఇక్కడ మనం చూస్తే మైక్రోసాఫ్ట్ అనేది వచ్చింది కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్కి ప్రస్తుతం చైర్పర్సన్గా అండ్ ఒక చైర్పర్సన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన మన భారతీయుడు ఎవరని సత్య నాదెల్లా. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సత్య నాదెల్లా అండ్ యాపిల్ కంపెనీ. సో మరి యాపిల్ కంపెనీకి సిఇఓగా పనిచేస్తున్న వారు టిమ్ కుక్. అంతేకాకుండా యాపిల్ కంపెనీలో ఒక సహ వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి గత వ్యక్తి అతనే స్టీవ్ విజ్నియాక్. స్టీవ్ జాబ్స్ ఉంటారు, మళ్ళీ స్టీవ్ విజ్నియాక్ ఇటీవల ఏర్పాటు చేసుకున్నటువంటి స్థాపించినటువంటి ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థనే ప్రైవేట్ ఇయర్ స్పేస్ అనే సంస్థ అనేది ఇటీవల ప్రారంభించబడింది. దీన్ని ప్రారంభించిన వారు స్టీవ్ విజ్నియాక్. సో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే అమెరికా లాంటి దేశాల్లో ఇలా అంతరిక్షం విషయంలో చాలా ప్రైవేటు అంతరిక్ష సంస్థలన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. సో ఇది కూడా అమెరికా కేంద్రంగానే ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ. సో మనకి చూసినట్లయితే జెఫ్ బోజెస్ అమెరికా కేంద్రంగా ప్రారంభించినటువంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ కాగా, రిచర్డ్ బ్రాన్సన్ స్థాపించినటువంటి అంతరిక్ష ప్రైవేట్ సంస్థ అమెరికా కేంద్రంగా అది ఏంటంటే ఒక వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. వీరి తర్వాత మళ్ళీ ఒక స్పేస్ ఎక్స్ మనకు తెలుసు కార్యకలాపాలు ప్రారంభించింది ఆల్రెడీ. స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అమెరికా కేంద్రంగా ప్రారంభించబడింది. దాని యొక్క వ్యవస్థాపకుడు వచ్చేసి ఎలన్ మాస్క్. సో లైక్ దట్ దాని తర్వాత ఆ మూడిటి అంతరిక్ష పరిశోధన సంస్థ తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన తర్వాత మరోసారి ఒక అమెరికాలో ప్రైవేట్ కేంద్రంగా ప్రైవేట్ వ్యక్తి నేతృత్వంలో మరో ఒక ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది. దాని పేరు కూడా ఎలా స్టార్ట్ అవుతుందండి, ప్రైవేట్ ఇయర్ స్పేస్. దాని వ్యవస్థాపకుడు వచ్చేసి ఎవరండి, స్టీవ్ విజ్నియాక్. సో అట్లా నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అంటే మనకి IIFL అనే సంస్థ, వెల్త్ హూరాన్, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఏపీ మరియు తెలంగాణలో సో మరి ధనవంతుల జాబితాను ప్రకటించడం జరిగింది. కుబేరుల జాబితా అంటే కొన్ని వేల కోట్లలో ఉండేటువంటి ఆస్తులను ఎవరికి ఉన్నాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇందులో ఎక్కువగా ఈ యొక్క ఫార్మస్యూటికల్ ఔషధ పరిశ్రమ అధినేతలు ఎక్కువగా ఉండడం ఇందులో ఉన్నటువంటి కోసమేరపు అనమాట. సో ఔషధ పరిశ్రమల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చూడండి మొదటి ఇప్పుడు మహిళల్లో చూసినట్లయితే మొత్తం ఏపీ తెలంగాణ సంబంధించిన మొత్తం కుబేరుల జాబితా, ధనవంతుల జాబితాలో ఈ సంస్థ విడుదల చేసినటువంటి IIFL వెల్త్ హూరాన్ సంస్థ విడుదల చేసినటువంటి ఈ జాబితాలో సో మరి మహిళల్లో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరంటే వారే బయోలాజికల్ లిమిటెడ్కి చెందినటువంటి ఎవరని మహిమా దాట్ల. సో మహిమా దాట్ల అనే వారు వాళ్ళు ఒక మహిళల్లో ఒక కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. అలా కాకుండా మిగతా ఇంకా మొత్తం మీద చూసినట్లయితే ఒక మొదటి అంత మహిళలు అండ్ పురుషులు మొత్తం కలిపి చూసినట్లయితే ఇక్కడ సో మొదటి స్థానంలో నిలిచిన వారు దివిస్ ల్యాబొరేటరీస్ చెందినటువంటి ఒక మురళీదేవి గారు అండ్ ఎట్రో ల్యాబ్స్ చెందినటువంటి ఎట్రో ల్యాబ్స్ వ్యవస్థాపకులైనటువంటి బి పార్థసారథి రెడ్డి గారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ MEIL. సో ఇటీవల కాలంలో మనకు చాలా నీటిపారుదల ప్రాజెక్టులే కానివ్వండి, సో మరికొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తూ చాలా పేరు పొందినటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారు. ఆ సంస్థకు చెందినటువంటి పి పిచ్చిరెడ్డి గారు అండ్ సివి కృష్ణారెడ్డి గారు, ఓకేనా పివి కృష్ణారెడ్డి గారు. సో వీళ్ళు ఇలా ఇక్కడ ఈ యొక్క లిస్ట్ లో ఈ జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి చెందినటువంటి కె సతీష్ రెడ్డి గారు కూడా ఇక లిస్ట్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఇక్కడ కొంచెం మొదటి స్థానాల్లో ఉన్న వాళ్ళు మనం డిస్కస్ చేశామన్నమాట. మనకి ఇక్కడ ఇలాంటి బిట్స్ కూడా ఒకసారి అడగడానికి ఉంటుంది. పర్టికులర్గా ఈ మహిళల నేపథ్యాన్ని మహిళల నేపథ్యం చూసినట్లయితే, మహిళల ప్రియారిటీ విషయాన్ని చూసినట్లయితే IIFL వెల్త్ హూరాన్ ఏపీ తెలంగాణ కుబేర్ల జాబితా 2021లో ఒక మహిళల్లో ముందంజలో ఉన్నటువంటి మహిమా దాట్ల ఏ కంపెనీకి ఏ ఔషధ పరిశ్రమకు చెందినవారు అన్నప్పుడు బయోలాజికల్ లిమిటెడ్కి చెందినవారు. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలండి. అంతేకాకుండా ఎవరు ఏ సంబంధించినటువంటి పరిశ్రమ వాళ్ళు ఏ రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఈ కుబేర్ల జాబితాలో ఎక్కువ స్థానాలు సంపాదించారంటే వాళ్ళు ఔషధ పరిశ్రమ ఫార్మస్యూటికల్ సంబంధించిన విషయం. మీరు గమనించినట్లయితే ఇక్కడ నలుగురిని మనం చూసాం. ఇక్కడ మురళీదేవి అండ్ బి పార్థసారథి రెడ్డి, పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి అండ్ కె సతీష్ రెడ్డి. సో ఇందులో మెగా ఇంజనీరింగ్ అంటే ఇది ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. కానీ మిగతా అన్ని కూడా దివిస్ ల్యాబొరేటరీస్, ఎట్రో ల్యాబ్, డాక్టర్ రెడ్డిస్ అండ్ బయోలాజికల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఫార్మసీ అండ్ ఔషధ పరిశ్రమకు చెందేవన్నమాట. సో అట్లా మనం కూడా అలాంటి విశ్లేషణ కూడా అవసరం అనమాట. ఓకేనండి.
మరి ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ గురించి మనకు చెప్పడానికి కొంచెం ముందు, ఎందుకోసం అంటే దేశంలో ఇప్పుడు ఒక స్పుత్నిక్ వి ఏంటంటే స్పుత్నిక్ వి అని చెప్పేసి ఒక మనకి కరోనా వ్యాక్సిన్ అండి. యాక్చువల్గా ఇది స్పుత్నిక్ వి అనేది రష్యా తయారీకి చెందినటువంటి కరోనా వ్యాక్సిన్. ప్రపంచంలో తొలిసారిగా మేము ఒక కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించాము అని చెప్పినటువంటి తొలి దేశం రష్యా దేశం అండి. రష్యా దీన్ని చేసింది. సో అక్కడ ఆమోదించడం జరిగింది. మళ్ళీ మన దేశంలో ఈ ఒక స్పుత్నిక్ వి పైన క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహించినటువంటి సంస్థలు ప్రధానమైంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు. అలాంటి విషయం. అంతేకాకుండా ఇప్పుడు మహిమా దాట్ల నేతృత్వంలో నడుస్తున్నటువంటి బయాలజికల్ ఈ లిమిటెడ్ సంస్థ కూడా ఒక కరోనా వ్యాక్సిన్ ని సో క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఇది కార్బీవ్యాక్స్ ఏంటండి, కార్బీవ్యాక్స్ అని ఒక కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తుంది బయాలజికల్ ఈ లిమిటెడ్ అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి టీ హబ్. 2015 సంవత్సరంలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి IIIT క్యాంపస్లో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్లో తెలంగాణ ప్రభుత్వం టాటా గ్రూప్ సహాయంతో ఏర్పాటు చేసినటువంటి అంకుర సాంకేతిక సంస్థనే ఏంటంటే టీ హబ్ అని చెప్పేసి అంటాం. దీన్ని మనం ఇప్పుడు తెలంగాణ అంకుర సాంకేతిక సంస్థగా, తెలంగాణ అంకుర మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా టీ హబ్ను వర్ణిస్తున్నారు. ఇలాంటి టీ హబ్కి మొన్నటి వరకైతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రవినారాయణ పనిచేసేవారు. ఇప్పుడు టీ హబ్కి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎం శ్రీనివాసరావు గారు నియమితులు కావడం జరిగింది. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఒక వార్తలు, నియామకాలు, వార్తల్లో వ్యక్తులు, ఒక ఊయిజు ఇలాంటి వాటిల్లో మనకి అపాయింట్మెంట్స్లో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఎగ్జామ్లో రావడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. టీ హబ్లో టీ అంటే ఏం చూసిస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో టీ హబ్ అంటే ఇది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ అని అనుకోకండి. టీ హబ్లో టీ అంటే ఏంటండి, దట్ ఈస్ అ టెక్నాలజీ హబ్ అని అంటాం. ఇదండి టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకి కొల్లేరు. సో మరి కొల్లేరు అని పేరు విన్నప్పుడు వెంటనే మనకు కొల్లేరు సరస్సు అని గుర్తుకొస్తుంది. కొల్లేరు సరస్సు యొక్క ప్రాముఖ్యత మనందరూ కూడా తెలుసు. ఎక్కడో దూరాన ఉన్నటువంటి ఒక పెలికాన్ కొంగలు కూడా కొన్ని వేల కిలోమీటర్ల విధంగా ప్రయాణించి ఆ ప్రాంతాన్ని చేరుతాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 40% పైగా, మొత్తం ప్రపంచంలో 40% పైగా ఉన్నటువంటి ఈ యొక్క గూడ కొంగ సంబంధించినటువంటి ఆ గూడ కొంగలు ఇక్కడే ఉన్నట్టు కూడా పరిశోధనలు చెప్తున్నాయి. దాన్ని మనం స్పాట్ బిల్డ్ పెలికాన్ అని చెప్పేసి అంటాం. అందుకోసమే ఈ కొల్లేరును మరింతగా, ఈ కొల్లేరు ప్రాంతాన్ని, ఈ సరస్సుని మరింతగా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ప్రకటన విడుదల చేశారు. ఏమనంటే గూడ కొంగని లేదా స్పాట్ బిల్డ్ పెలికాన్ని కొల్లేరు అంబాసిడర్గా, కొల్లేరు ప్రచారకర్తగా సో ప్రకటించడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక బోర్డుని ఇలా ప్రకటించడం అనేది ఒక ఇంపార్టెన్స్ గా ఉన్నది. కాబట్టి ఒక కొల్లేరు అంబాసిడర్గా ఏ పక్షిని ప్రకటించారంటే గూడ కొంగ, అదే దాని ఇంగ్లీష్లో అయితే స్పాట్ బిల్డ్ పెలికాన్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. ఏ రాష్ట్రం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ అండి మనకి 2017 సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి మిహిదానా అనేది ఒక తీయటి పదార్థం అండి. మనం సంబంధించినటువంటి ఇమేజ్ లో చూసినట్టు సో అలా స్వీట్ డిష్ అన్నమాట. ఈ జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. దీన్ని ఇటీవల కాలంలో బహ్రెయిన్ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది. ఇది ఎక్కడ అవైలబుల్ గా ఉంది, ఎక్కడ దీన్ని ఈ తీయటి పదార్థం చేస్తున్నారు ఫేమస్ అంటే వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో తయారు చేసే మిహిదానా అనే ఒక జిఐ ట్యాగ్ పొందినటువంటి ఈ తీయటి స్వీట్ ని, సో మరి ఈ స్వీట్ డిష్ ని ఇటీవల ఏ దేశానికి ఎగుమతి చేయడం ప్రారంభించడం జరిగిందంటే బహ్రెయిన్ దేశానికి ఎగుమతి చేయడం ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసాం మహారాష్ట్రలోని జల్గమ్ అనే రకానికి చెందినటువంటి జల్గమ్ సంబంధించినటువంటి అరటి పండ్లని ఆ విధంగా వేరే దేశాలకు మనము ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోని కలానమక్ అనే రైస్ ను కూడా ఇటీవల కాలంలో సింగపూర్ దేశానికి ఎగుమతి చేయడం జరిగింది. ఇలాంటి జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ ని వివిధ దేశాలకు ఎగుమతి చేయడం కానీ, జిఐ ట్యాగ్ ని ప్రకటించడం కానీ జరిగినప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో మనకు వస్తుంది. కాబట్టి ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఎలా రావడానికి ఉంటుందంటే ఇటీవల కాలంలో బహ్రెయిన్ దేశానికి మన దేశం చేత ఎక్స్పోర్ట్ చేయబడ్డ మిహిదానా అనే స్వీట్ డిష్ సో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అన్నప్పుడు అది వెస్ట్ బెంగాల్, లేదా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఏ స్వీట్ డిష్ ని ఇటీవల బహ్రెయిన్ దేశానికి ఎక్స్పోర్ట్ చేశారు మన భారత ప్రభుత్వం అన్నప్పుడు దట్ ఈస్ ద మిహిదానా. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలండి. మరి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటున్నా, మరి వెస్ట్ బెంగాల్ మనకు న్యూస్ లో ఉంది. వెస్ట్ బెంగాల్
ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వారు విజయం సాధించడం జరిగింది. ప్రియాంక టిబ్రీ వాలే పైన, ప్రియాంక టిబ్రీ వాలే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన 58,000కు పైగా ఓట్ల మెజార్టీతో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందడం అనేది జరిగింది. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. ఏ నియోజకవర్గం నుండి వారు గెలుపొందడం జరిగింది, ఏ కాన్స్టిట్యున్సీ నుండి, ఏ నియోజకవర్గం నుండి మమతా బెనర్జీ గెలుపొందిందంటే వారే భవానీపుర, పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నుండి గెలుపొందడం జరిగింది. సో ఆ పాయింట్ మనం చూసుకోవాలని. సో మరి పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ వారు మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి. మరి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాగా ఒక పశ్చిమ బెంగాల్కి ప్రస్తుత గవర్నర్ గా పనిచేస్తున్న వారు జగదీప్ ధంకర్ అండి. ఓకేనా, జగదీప్ ధంకర్. ఇక నెక్స్ట్ అండి మనకి ఒక విన్యాసాలు, ఇక్కడ రక్షణ సంబంధించిన విన్యాసాలు. సో మరి రక్షణ విన్యాసాల్లో మనం మళ్ళీ వార్తల్లో ఉంది. సో మనకి ఏంటంటే ఇక్కడ అరేబియా సముద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక భారత్ మరియు జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే నిర్వహిస్తున్నటువంటి నావికా విన్యాసాలే జిమెక్స్ అండి. ఈ జిమెక్స్ 21 ఒక నావిక విన్యాసాలు అరేబియా సముద్రంలో నిర్వహిస్తున్నారు అక్టోబర్ 6 నుండి 8 వరకు. సో మరి ఈ నేపథ్యంలో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. విన్యాసాలు, ఈ జిమెక్స్ అనే విన్యాసాలు 2021లో ఇక్కడ ఏ సముద్రంలో నిర్వహించారన్నప్పుడు అరేబియా సముద్రంలో నిర్వహించారు. మరి జిమెక్స్ విన్యాసాలు ఏ దేశాలు పాల్గొంటే 2 దేశాలు. దానికి సంబంధించినటువంటి ఒక అక్రోనిమ్ చూసుకున్నా కూడా చెప్పడానికి ఉంటుంది. JIMEX అని ఉంది. కాబట్టి జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటామండి జిమెక్స్. సో మళ్ళీ జిమెక్స్ అనే విన్యాసాలు భారత్ జపాన్ దేశాల మధ్య ఎప్పుడు నిర్వహిస్తున్నారు ఇలాంటి నావికా విన్యాసాలు అంటే 2012 నుండి నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇది మనకు కూడా విన్యాసాల విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఇటీవల కాలంలో మనకి చాలా విన్యాసాలు మనం లాస్ట్ క్లాసులో కూడా డిస్కస్ చేశాం. మిత్రశక్తి అని చెప్పేసి, సముద్ర శక్తి అని చెప్పేసి, షేర్డ్ డెస్టినీ అని చెప్పేసి, SCO పీస్ఫుల్ మిషన్ అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ వాటిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఇది జిమెక్స్ విన్యాసాలు. మరి ఇక్కడ జపాన్ నిర్వహిస్తున్నారు. మరి జపాన్ సంబంధించిన సమాచారం మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెన్స్ గా ఉంది. ఎందుకోసం జపాన్కి ఇటీవల మరి 100వ ప్రధానిగా, ఆ దేశ 100వ ప్రధానిగా నియమితులయ్యారు. వారే ఫుమియో కిషిదా. ఎవరండి? ఫుమియో కిషిదా అనేవారు జపాన్కి నూతన ప్రధానమంత్రిగా, ఆ దేశానికి 100వ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఒషిడే సుగ స్థానంలో వారు నియమితులయ్యారు, ఫుమియో కిషిదా. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మనకి మరి ప్రముఖ క్రీడాకారిణి మీరాబాయి చాను. వీరు మీరాబాయి చాన్ అండి. మరి సాయికో మీరాబాయి చాన్ పూర్తి పేరు. వీరు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి. బజరంగ్ పునియా, మరి వీళ్ళిద్దరు కూడా బజరంగ్ పునియా అండ్ మీరాబాయి చాన్ ఇద్దరు కూడా ఒలింపిక్ మెడల్స్ విన్నర్స్ అండి. వీళ్ళు 2021లో అంటే టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో. వీని అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో మనకి ఇక్కడ పెయిన్ కిల్లర్ గా యూజ్ చేసినటువంటి ఒక ఉన్నటువంటి ఒక ఔషధం అమృతాంజన్. సో అలాంటి అమృతాంజన్ సంస్థకి, అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్ కి సో వీళ్ళు ప్రచారకర్తలుగా నియమితులు కావడం జరిగింది. సో అది ప్రముఖ బ్రాండ్ గా ఉంది కాబట్టి అమృతాంజన్. ఒక్కోసారి మనకు అలాంటి ప్రైవేట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రచారకర్తలు మనకు అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉంటుంది. అమృతాంజన్ హెల్త్ కేర్ లిమిటెడ్ కి ప్రచారకర్తలుగా నియమితులైనటువంటి క్రీడాకారులు ఎవరు అన్నప్పుడు మీరాబాయి చాను అండ్ బజరంగ్ పునియా అండి. నా పాయింట్స్ మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో కూడా చాలా మంది క్రీడాకారులు పర్టికులర్ గా చూసినట్లయితే ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి నీరజ్ చోప్రా ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సైబర్ నేరాల అవగాహన ప్రచారకర్తగా నియమితులు కావడం అనేది జరిగింది. అంతేకాకుండా PR శ్రీజేష్ అండి. మరి PR శ్రీజేష్ ఇతను భారత హాకీ టీంలో మనకి గోల్ కీపర్ గా ఉన్నటువంటి PR శ్రీజేష్ ఇటీవల కేరళ రాష్ట్ర సాహసోపేతమైన పర్యాటక కార్యక్రమం అడ్వెంచర్ టూరిజానికి ప్రచారకర్త కూడా నియమితులు కావడం జరిగింది. అవనీ లెకారా, మరి పారాఒలింపిక్ క్రీడల్లో అవనీ లెకారా పారాఒలింపిక్ క్రీడల్లో మనకి 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి అవనీ లెకారా రాజస్థాన్ రాష్ట్ర బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. లవ్లీనా బోర్గోహెన్ ఒలింపిక్ క్రీడల్లో మెడల్ సాధించినటువంటి బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహెన్ అస్సాం రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా భారత మహిళా హాకీ టీంలో సభ్యురాలైనటువంటి వందనా కటారియా
ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా సాధికారత శిశు అభివృద్ధి కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. సో ఇలాంటి సంబంధించిన ప్రచారకర్తలు ఈ మధ్యలో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నవారు పథక విజేతలతో పాటుగా అందరూ పార్టిసిపేట్ చేసిన వారిని కూడా వివిధ సంబంధించినటువంటి సంస్థలకి కార్యక్రమాలకి ప్రచారకర్తలుగా నియమిస్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవ్వండి మనకి అక్టోబర్ 7, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు ఆన్లైన్ బ్యాచ్లు వివరాలతో పాటు షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.